అంటే మీరు ఏ సన్నాలు ఇచ్చినా మేము బోనస్ ఇస్తాం. కానీ మా సూచన రైతులకు ఏంటంటే మీరు తెలంగాణ సోనా గానీ బీపీటీ గానీ హెచ్ఎంటీ వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు. కొంత నాట్లు కూడా తొందరగా ఎక్కువని చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్తో కొనుగోలు. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు ఎలుగులిపోతున్నాయి. ఇది 1 year కట్టిన డ్యామ్ కూడా అట్టే ఉన్నది. అది మరి కట్టిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి. అదే విధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తుంది. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్లు ఆన్ ఆఫ్ పద్ధతిలో ఇస్తాము. ఒకటి నీళ్లు పొదుపు చేసుకోవాలి, 2 ఆన్ ఆఫ్ పద్ధతిలోనే బెటర్ ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయం. ఈ మంజీరా కింద నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా లెండీ స్కీమ్ తెలంగాణ మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ స్కీమ్ కాబట్టి నేను ఏకపక్షంగా హామీ ఇవ్వలేను. అయితే నేను ఆ స్కీమ్ గురించి మహారాష్ట్ర అధికారులను కూడా మన దగ్గర ఇన్వైట్ చేయడము లేకపోతే నేను అక్కడ పోయి మాట్లాడడము చేసి అది ముందుకు పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. 10 నెలల్లో 55,000 గవర్నమెంట్ వేకెన్సీస్ నింపడం జరిగింది. అందులో 10 ఏళ్ల పాటు ఏమీ ఎన్నడూ చేయని ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. పిఎస్సి హోల్డ్ చేసి 11,000 మంది టీచర్ రిక్రూట్ చేశారు. అంటే గవర్నమెంట్ లోనేమో ఉన్న వేకెన్సీస్ పూర్తి చేస్తాము, పవర్ పుటింగ్ లో చేస్తాము. ప్రైవేట్ సెక్టర్ లో మరి ఐటీలో కానీ ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ మరొకటి కానీ పెట్టుబడులు ఆకర్షించి కొత్త కంపెనీలు, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కొత్త ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మరి మా ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి, మరి ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారు పనిచేస్తూ మీరు చూస్తున్నారు. కొన్ని 10,000 కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయి, కొత్త కంపెనీలు వస్తాయి, ఉద్యోగాల పొజిషన్ కూడా